సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన కొత్త రూల్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన కొత్తగా అయితే ఫైన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది గైస్. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు గైస్ నేను ఈ వీడియో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కిడ్స్ కానీ ప్రతి ఒక్కరు గైస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో అయితే లైక్ చేస్తే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా గైస్ డెఫినెట్గా అయితే షేర్ చేసుకోండి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ దగ్గర కనుక గైస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్ పైన ట్రావెల్ చేశారనుకోండి. ఓకేనా? అప్పుడు మిమ్మల్ని కనుక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక పట్టుకున్నారు అనుకోండి, ప్రెజెంట్ వచ్చేసి 500 రూపీస్ ఫైన్ అయితే ఉంది. బట్ దాన్ని గైస్ వాళ్ళు 2000 రూపీస్కి అయితే పెంచడం అయితే జరిగింది. ఓకేనా? సో మీరు కనుక వితౌట్ లైసెన్స్ మాత్రం దొరికారనుకోండి, 2000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి గైస్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఆ 2000 రూపీస్ పే చేసేదానికన్నా ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అనేది నేర్చుకొని లైసెన్స్ తీసుకుంటే బెటర్ గైస్. ఓకేనా? అది మీ వెహికల్ కోసమైనా సరే, లేకపోతే వేరే వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే 100% గైస్ యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మైనర్ వాళ్ళ కోసం గైస్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే 18+ లేకపోయినా కూడా వాళ్ళు బైక్ తీసుకొని రోడ్ పైకి వచ్చేస్తున్నారు, కార్ తీసుకొని రోడ్ పైకి వచ్చేస్తున్నారు గైస్. ఓకేనా? సో ఈ విధంగా కనుక గైస్ మీరు మైనర్ అయ్యుండి కార్ నడుపుతూ బైక్ నడుపుతూ కనుక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికితే ఏంటంటే మీ దగ్గర 25,000 రూపీస్ గైస్ ఫైన్ వేయడమే జరుగుతుంది. ఓకేనా? సో 2000 కాదు, 2500 కూడా కాదు, 25,000 25,000 రూపాయలు అయితే మీ దగ్గర ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అది వచ్చేసి మీరు పే చేయాల్సిన అవసరం లేదు, మీ పేరెంట్స్ పే చేస్తారు గైస్. ఓకేనా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఈ 25,000 రూపీస్తో పాటు ఇప్పుడు ఏ పర్సన్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడో తనకేంటంటే లైసెన్స్ తీసుకోవడానికి 25 ఇయర్స్ వచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం ఏంటంటే మీరు 18+ ఇయర్స్ క్రాస్ అయితే మీ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనర్ అయ్యుండి వెహికల్ నడుపుతూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కనుక దొరికితే ఏంటంటే మీకు 25 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాతనే మీరు లైసెన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఆల్మోస్ట్ మీరు ఎక్స్ట్రాగా 7 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా గైస్ మైనర్కి సంబంధించింది. అంటే ఇఫ్ ఇన్ కేస్ గైస్ మీరు 18+ లేకుండా లైసెన్స్ లేకుండా కనుక మీరు డ్రైవ్ చేస్తూ వేరే వాళ్ళకి కనుక గైస్ గుద్దారనుకోండి కార్ ఆర్ బైక్ తీసుకెళ్ళి, అప్పుడేంటంటే ఎవరైతే గుద్దారో వాళ్ళ పేరెంట్స్కి 3 ఇయర్స్ ఆఫ్ జైల్ శిక్ష అనేది విధించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో 3 ఇయర్స్ వాళ్ళు జైలుకి వెళ్ళడం అయితే జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్. అండ్ అంతేకాకుండా ఏ వెహికల్ తీసుకెళ్ళి మీరు గుద్దారో ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది 1 ఇయర్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. సో మీరు 1 ఇయర్ వరకు మీ యొక్క వెహికల్ తోని రోడ్ పైన డ్రైవ్ చేయడం అనేది కంప్లీట్ గా బ్యాన్ గైస్. ఓకేనా? సో గైస్ చూశారు కదా, సో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఫైన్స్ గురించి అయితే. అండ్ ఇప్పుడు గైస్ మన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన రూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు గైస్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే సో బయట ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అక్కడే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇచ్చేసి మీ లైసెన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. సో సేమ్ ప్రాసెస్ అనేది అదే విధంగా ఉంటుంది. బట్ దాంతో పాటు ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉంటాయి చూసారా, సో అక్కడ నుంచి కూడా గైస్ మీరైతే తీసుకోవచ్చు. బట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఎలాంటి డ్రైవింగ్ స్కూల్లో తీసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు గైస్ నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ సో డ్రైవింగ్ స్కూల్లో దాని గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ థింగ్ గైస్ ఉండాల్సింది ఏంటంటే ఏవైతే ఆర్టీఐకి లింకప్ అయిన డ్రైవింగ్ స్కూల్ అయితే ఉన్నాయో దాంట్లో మాత్రమే గైస్ మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఒకసారి వెళ్లే ముందు ఒకసారి కనుక్కోండి వాళ్ళ యొక్క స్కూల్ కనుక ఆర్టీఐకి లింకప్ అయి ఉందా లేదని చెప్పేసి అయితే కనుక్కోండి గైస్. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అదే డ్రైవింగ్ స్కూల్లో మీరు డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయొచ్చు. మీరు సపరేట్ గా ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏ మాత్రం అయితే లేదు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మీకు డ్రైవింగ్ రాకపోతే ఆ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇచ్చేసి మీరు లర్నింగ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. ఓకేనా? ఒకవేళ మీకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి ఉంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇచ్చేసి కూడా మీరు లర్నింగ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లర్నింగ్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. ఓకేనా? సో ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు గైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే దాన్ని మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.
సో, అది డ్రైవింగ్ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు. బట్ మీరే ఓన్‌గా కూడా సబ్మిట్ చేసుకోవాలనుకుంటే మీరు క్రోమ్‌లోకెళ్ళి అక్కడ మీరు పరివాహన్.gov.in అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారనుకోండి. అక్కడ మీరు కంప్లీట్‌గా ఈ వెహికల్‌కి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు నో డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డ్రైవింగ్ స్కూల్‌లో ఏదైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో దాంట్లో మీకేందంటే లెర్నింగ్ నంబర్ ఇస్తారు. ఓకేనా? ఆ నంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏందంటే అప్లై లైసెన్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాంట్లో కంప్లీట్ మీ అడ్రెస్ గానీ, మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఏదైతే సర్టిఫికేట్ మీకు డ్రైవింగ్ స్కూల్‌లో ప్రొవైడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేశారనుకోండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు రూ. 200 అనేది పే చేయాలి గైస్. ఓకేనా? సో, పే చేసిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో, తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేశారో దాంట్లో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు ఆర్‌టీ ఆఫీస్‌కెళ్లారనుకోండి. అక్కడ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా మీ కార్డ్ అయితే ఇస్తారు. సో, కొన్ని కేసెస్‌లో ఏందంటే గైస్ మీకు పోస్ట్‌లో రావడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. సో, ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసే టైంలో రూ. 200 తీసుకుంటారు. బట్ డ్రైవింగ్ స్కూల్‌లో అమౌంట్ అనేది ఎంత తీసుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ అయితే గైస్ ఇప్పటివరకే తెలీదు. బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. బట్ ఫిక్స్డ్ ప్రైస్ ఎంతుంటుంది ఏంటి అనేది వెరీ సూన్ నేను కనుక్కుంటాను. కనుక్కున్న తర్వాత గైస్ మన ఛానల్ అయితే రివీల్ చేస్తాను గైస్. ఓకేనా? సో, ఇదే గైస్ సో కంప్లీట్ ప్రాసెస్. సో, కొత్తగా వచ్చిన రూల్స్ అండ్ ఫైన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూజ్‌ఫుల్ అయితుంది అనిపిస్తే వీడియోతో లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.